నాకు ఈ రోజు కోవిడ్ సెలవు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళాలని చూపిస్తా చూడండి. సెలవు వచ్చింది అని చెప్పగానే కార్ వేసుకొని మా తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడానికి. ఫర్వానీలో ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళా. ముందు రోజు నైట్ నా కోసం చేపల కూర అయితే చేస్తున్నారు. చేపల కూర నైట్ టైం చేసేసి డే టైం లో తింటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పొద్దున్నే టిఫిన్ మేము వేడివేడిగా అన్నము అండ్ చేపల కూర అయితే వేసుకొని తిన్నాము. ఫుడ్ మొత్తం వీళ్ళు రూమ్ లో ఉన్న వాళ్ళు కలిసి చేసుకుంటారు అనమాట. చాలా బాగా చేశారు. టిఫిన్ తినేసి క్యారమ్స్ అయితే ఆడడం స్టార్ట్ చేసాము. చాలా రోజుల తర్వాత క్యారమ్స్ ఆడుతా ఉంటే మాకు తోడుగా పిల్లు వచ్చింది. కాయిన్ దాని దగ్గరికి పోతే అసలు బొక్కల పడకుండా పెట్టేసుకుంటుంది. పిల్లులు అటాక్ చేయడానికి కూడా చాలా స్పీడ్ గా ఉంటాయి అనమాట. కాసేపు క్యారమ్స్ ఆడుకొని టైం పాస్ చేసేసాం. పెద్ద మధ్యాహ్నం తినడానికి సంగటి అయితే రెడీ చేస్తాడు అనమాట. ఇంకో పక్క పెద్ద బాయిలర్ కూడా అయితే ఉడుకుతుంది. పెద్ద బాయిలర్ వచ్చేసి మా సైడ్ లింగాపురం అంటాం. మధ్యాహ్నం కరెక్ట్ గా 1:30-2 కంతా రెడీ చేసేసారు. సంగటి ముద్ద ఒకటి చికెన్ కర్రీ వేసుకుని గ్రూప్ మొత్తం కూర్చున్నాం. మళ్ళీ అన్న, శివ అన్న, మణిగాడు, హరిమావ. నెలకు ఒక రోజు సెలవు వచ్చిన అబుద్ధు వీళ్ళని కలిసినప్పుడు వచ్చి సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. సంగటి పులుసు చూస్తా ఉంటే నాకు నోరు ఊరిపోతుంది. సూపర్ గా ఉంది టేస్ట్ మాత్రం. నా చిన్నప్పుడు నేను సంగటి తినేవాడిని కాదు, కానీ ఇప్పుడు మాత్రం సంగటి అంటే చాలా ఇష్టం. ఇరగదీస్తాం. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. మీకు సంగటిలోకి ఏ కూర బాగుంటుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.